ఫ్రెండ్స్, చంటక్క యూట్యూబ్కి స్వాగతం. మళ్ళీ వచ్చారు అక్కయ్య. నేను ఈరోజు ఒక సింపుల్ స్వీట్ అందరికీ తినేలాగా, అందరికీ నోళ్ళు ఊరేలాగా ఒకటి చెప్పబోతున్నాను. చేయండి మీరు కూడా. ఓకే అక్కయ్య, స్టార్ట్ చేద్దాము. బ్రెడ్తో అందుకే పేరు చెప్పలేదు. మేము మధ్యలో అక్కయ్య చెప్తారు. దాని తెలియదు, నేను చెప్పాలి ఇప్పుడు. సీక్రెట్ స్వీట్. అయితే దానికి ఏమేమి కావాలి చూద్దాము. దానికి కావాల్సింది ఇప్పుడే సీక్రెట్ విడుదల లేదండి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఓకే, ఏం లేదండి. బ్రెడ్ డబుల్ కా మీఠాకి కావాల్సినవి బ్రెడ్ నేనే చెప్పేస్తా. పంచదార, పాలు, నీళ్లు, ఇలాచీ పౌడర్, బ్రెడ్ వేయించుకోవడానికి నెయ్యి. ఇప్పుడు ఏం చేద్దాం, ఆల్రెడీ నువ్వు పెట్టేసుకున్నావు. ఇది నెయ్యి, ఇది నెయ్యి ఏమో బ్రెడ్ వేయించుకోవడానికి. ఓకే, అండ్ ఈ పక్కన రెండు ఒకేసారి అయిపోవటానికి కోసం మనం రెండిట్లో పెట్టేసుకున్నాం. 10 minutes లో అయిపోతుంది. ఓకే, 10 minutes కూడా పట్టండి. ఎన్నైనా పోయొచ్చా? కొంచెం కొద్దిగా వేసేయండి. ఇలాచి పౌడర్ ముందు కొట్టుంచుకున్నా. ఇప్పుడు నేను సుచరిత అలా మాట్లాడుతున్నాను అనమాట. అయితే ఇది అంటే మనం 3 స్లైసే తీసుకున్నాం, ఎందుకంటే తొందరగా అయిపోవాలి కాబట్టి మేము చాలా తక్కువే చేస్తాం అనమాట. అయితే దానికి సరిపడా అంటే ఈ కప్పు సరిపోదు. షుగర్ పట్టుద్దా? పట్టదు అనుకుంటా. 1/4 కప్పు పట్టుద్ది. ఓకే, 1/4 కప్పు ఇది. మనం దీంతో నేను తిప్పేసి పెద్దగా పెట్టేసుకున్నాము. ఒకసారి క్లోజ్ చేయండి వీడియో. ఇది మొత్తం వేయించుతావు ఇట్లా? లేదు, ఇది 4 pieces చేసేసుకొని వేయించుకుంటాం. ఓకే, నేనే చేస్తాను. చేయండి. మరి ఇవాళ నా పోస్ట్ నువ్వు తీసుకున్నావు, నీ పోస్ట్ నేను. నువ్వైతే కత్తిరా ఇవన్నీ అనుకున్నావు. ఎందుకు ఇలా కట్ చేసి సింపుల్ గా అనుకున్నప్పుడు సింపుల్ గా అయిపోవాలి. వేసానా? వేసేయండి. అంటే పెద్దది పెట్టుకున్నాం అనుకో, పెద్దది వేసేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు మనం కొంచెం వెరైటీ కొద్దిగా చేస్తున్నాం కదా, కొద్దిగా క్రిస్పీ అయ్యేలాగా. ఇప్పుడు పాక ఉంది, నేను హైలో పెట్టినా పెట్టేసేయండి. అంటే ఈ పాకం రావాలా? కొంచెం మరి వాటర్ లాగా కాదు, మరి బాగా పాకం ఏం కాదు. సుచరిత, ఓకే, పాకం ఇలా చాలా సరిపోద్దా? అంటే బాగా తీగలాగా రాకూడదు, నీళ్ళలాగా కూడా ఉండదు. ఓకే, సరే. ఈ పాలు ఇప్పుడు ఏం చేస్తావు? ఈ పాలు బ్రెడ్ మీద పోసేద్దాము. ఓహో, ఇప్పుడు ఇలా ఎర్రగా ఏం చేసుకున్నావు? ఈ పాలతోటి ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటుంది. స్మూత్ అని కొంచెం బాగుంటుంది అనుకుంటుంది. పోయి మీరు. ఓకే, ప్రతి ఒక్క ఐటెము అందరికీ ఇష్టమైంది. అంతే కదా. ఓకే, ఇదేమో నానక్కర్లా, ఇంకా అవసరం. నెక్స్ట్ ఇది పోసేసుకోవచ్చు. పాలంటే ఆటోమేటిక్గా నానుతూనే ఉంటుంది. ఇలా పోయాలా మొత్తం పోసేయచ్చా? పోసేయండి, సరిపోతుంది. ఓకే, ఎస్. తర్వాత అంతా అది పీల్ చేసుకుంటుంది కదా. అంటే ఇప్పుడు ఇది మెత్తబడుద్దా? అవుతుంది, మెత్తగా అయిపోతుంది. మనం ఫంక్షన్స్లో తింటాం కదా. అదే, అంటే ఇప్పుడు మనం పీసులు లాగా ఏముండదు. ఇక కావాలి అంటే ఇలా ఉంటుంది, మనం కలిపేస్తే అది మెత్తగా అయిపోద్ది. మనకి పీసెస్ లాగా ఉండాలంటే ఇలా వేసుకుంటే. మనం ఇందులో ఇంకా కావాలి అని అంటే జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే మనం ఏదైనా సింపుల్ గా చేస్తున్నాం కాబట్టి ఓకే, ఆర్భాటం లేకుండా. ఆర్భాటంగా లేకుండా. నాకంటే తెలుగు ప్రావీణ్యం అసలు. అయితే చాలా బాగుంది అసలు, వాసన కూడా. అంటే నేతిలో వేయించాం కదా, బాగుంది. నెయ్యిలో ఇది ఇంకా బాగుంటుంది. ఇది ఒక 10 నిమిషాలు ఆగుదామా? అంతే, పెంచాలి కదా దానిలోకి. అప్పుడే టేస్ట్. అవును, 10 నిమిషాలు వెయిట్ చేయాలి. ఓకే, డబుల్ కా మీఠా రెడీ చేశాను. మీరు ఎప్పుడు తినలేదా? తిన్నారా? ఫంక్షన్స్లో మీరు చేయాలి. నువ్వు అడగాల్సింది ఏంటంటే, తిన్నావా కదా నువ్వు ఎప్పుడైనా చేసుకున్నావా అని అడగాలి. ఓకే, మీలాంటి సిస్టర్స్ ఉన్నప్పుడు నాకేంటి చేసుకోవాల్సిన ఇది
yes. ఇవాళ నాకు నిజంగా చెప్పాలి అంటే నాకు ఇది తినాలనిపించింది. అందుకనే ఒక వెరైటీ బాగుంటుందని నిన్ను ఎంకరేజ్ చేశాను. మీకు తెలియకుండానే నేను చేశాను. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. ఇందులో తీసుకుందాము. ఎస్, అంతా మీ ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్. ఆ సిస్టర్స్కి అలా పెట్టాలి, మనం పెట్టాలి కదా, వాళ్ళకి తెలియాలి కదా. పాకం బాగా పిలిచింది. చాలా 10 minutesలో అయిపోతుంది. పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా ఎవరు అడిగినా మన ఇంటికి గెస్టులు వచ్చినా కూడా అప్పటికప్పుడైనా 3 స్లైసులతో చాలా అయిపోయింది అనమాట. మూడిట్లో ఒకటి ఆగినట్టున్నాం కదా, 2 వేసినట్టు. ఎందుకంటే రెండింటికి అంత అయింది కదా. అదే సింపుల్గా బాగా చేసిందండి. పంచదార అనేది మీ ఇష్టం, అది మేము కావాలంటే వేసుకోండి, లేదు తగ్గించుకొని కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి. అది తినగలిగే అంటే నేనంటే ఎక్కువ స్వీట్ తింటాను కాబట్టి నాకు చాలా బాగుంది, చాలా బాగుంది. అవతల అంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తక్కువ తింటారు, అటువంటి వాళ్ళకి కొంచెం అమ్మయ్య తక్కువ తింటుందండి. ఇది నేను ఇంటికి తీసుకోవచ్చు. లేకే జావో అమ్మయ్య, ఒక హిందీ ముక్క కూడా వచ్చింది. లేకే జావో. ఓకే, నాకైతే చాలా చాలా బాగా నచ్చిందంటే డ్రై ఫ్రూట్స్ కావాలని మనం వేసుకుని ఎవరైనా వచ్చినప్పుడు చూపించడానికి అవన్నీ ఉంటే బాగుంటుంది, డెకరేషన్ కూడా బాగుంటుంది. నేను ఈ చిన్నగా ఇట్లా తొందరగా అయిపోయే ఐటమ్స్ ఎక్కువ చేస్తాకే, గులాబ్ జామ్, ఇది డబుల్ కా మీఠా, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు రవ్వ కేసరి ఇలాంటివి. ఈ రోజు మీ ఛానల్ ద్వారా నేను కూడా చెప్పాను, నేను చాలా బాగా చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టుకైతే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సుచరితకి ఒక కామెంట్ పెట్టండి. ఎస్, ఓకేనా? ఎస్, ఓకేనా? సెలవు తీసుకుందాం. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.